హాయ్ వ్యూస్, హలో ఎవ్రీవన్, నేను మీ హేమంత్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హేమంత్. సో ఈ రోజు మన జర్నీ వచ్చేసి ఈషా ఫౌండేషన్. ఆగండి, ఈషా ఫౌండేషన్ అనగానే కోయంబత్తూర్ అనుకున్నారా? లేదండి, ఇది కొత్తగా బెంగళూరు సమీపంలో చిక్బల్లాపూర్ లో నిర్మించబడిన ఈషా ఫౌండేషన్. ఇక్కడ మనకు 112 అడుగుల ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది. నేనైతే ఇక్కడ పక్కనే ఉన్న నంది హిల్స్ టూర్ ముగించుకొని ఆ తర్వాత యోగనందీశ్వర మరియు భోగనందీశ్వర టెంపుల్స్ దర్శనాలు కంప్లీట్ చేసుకొని ఈ చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇదిగోండి, మనం కమాన్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. సద్గురు సన్నిధి, ద అడోబ్ ఆఫ్ యోగా. సో ఇప్పుడు మనం ఇక్కడికి ఎలా రావాలో డిస్కస్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఆల్రెడీ పక్కనే నంది హిల్స్ లో ఉన్నా కాబట్టి ఇక్కడ నుంచి ఊబర్ క్యాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాను. అదే మన బెంగళూరు నుంచి లేదా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే చిక్బల్లాపూర్ కి రావాల్సి ఉంటుంది. సో బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి మీకు చాలా ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఖమ్మం నుంచి అయితే మనకు 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆదియోగి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఈ ప్రయాణం చేస్తున్నంత సేపు మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ వెదర్ అంతా బ్యూటిఫుల్ గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరే చూడండి. ఇక్కడ కొంచెం దూరం నుంచే మనకు ఆదియోగి స్టాచ్యూ కనపడడం అయితే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆ వెదర్ చూడండి. కొండల మధ్యలో ఆ ఫాగ్ మధ్యలో నుంచి శివ స్టాచ్యూ చూస్తుంటే నిజంగా ఆ అనుభూతి వేరు. మనమైతే రీచ్ అయిపోయాం. ఒక్కసారి శివయ్య స్టాచ్యూ నుంచి బ్యాక్ సైడ్ ఆ కొండల మధ్య ఆ ఫాగ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు. వావ్. సో ఇక్కడ మనకు పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది, 2 వీలర్ అండ్ 4 వీలర్ కి. సో దీనికి టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకు విజిటింగ్ అయితే నో ఛార్జ్, ఫ్రీ దర్శనం. ఇక్కడ గజస్తంభాన్ని త్రిశూలం లాగా ఏర్పాటు చేశారు. కింద ఒక టెంపుల్ లాగా